తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పి వీరపాలెం గ్రామంలో అతిసారం వ్యాధి. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పి వీరంపాలెం గ్రామంలో అతిసారం వ్యాధి లక్షణాలతో గురువారం 6 అనారోగ్యానికి గురవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోని ఎం మంగతయ్యారు, వై దుర్గారావు, పి నాగమణిలను అధిక విరోచనాలు అవుతుండడాన్ని గుర్తించి వైద్య సిబ్బంది ప్రత్యేక శిక్షణ అందించడంతో వారు కోలుకుంటున్నారు. మరోవైపు వైద్యులు ఇంటింటి సర్వే చేపట్టారు. మంచినీటిని క్లోరినేషన్ చేయడం, పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో గ్రామ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది నిమగ్నమయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి శాంతమణి గ్రామాన్ని పరిశీలించారు. మంచినీటి శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపించినట్లు పిహెచ్సి వైద్యాధికారి వేణు శ్రీలక్ష్మి తెలిపారు. అనారోగ్యానికి గురైన వారిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కొన్ని రోజుల పాటు స్థానిక పరిస్థితులను పర్యవేక్షిస్తుండాలని ఎంపీడీఓ సాయిబాబుకి, యూపీఆర్డీపీ వెంకటరత్నంకి వైద్య సిబ్బందికి ఆదేశించారు.
ఒకేసారి రావడం వల్ల నమస్కారం. రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో ఎమర్జెన్సీ 6 డయేరియా కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వెంటనే మండల సిబ్బంది, మండల ప్రజా పరిషత్ అధికారులు కానీ ఎంపీడీఓ గారు, అదేవిధంగా వైద్యాధికారులు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అందరూ అప్రమత్తం అవడం, వెంటనే గ్రామం చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం, అందరికీ తగిన విధంగా వైద్య సహాయం అందించడం జరిగింది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇది ఏ విధమైన కామన్ కాజ్తో ఈ డయేరియా ప్రబలలేదు అనేది నిర్ధారణ అయింది. ఈ 6 రకాల కారణాలతో డయేరియా గురి కావడం జరిగింది. అయినప్పటికీ కూడా అన్ని విధాల అప్రమత్తమై అన్ని విధాలుగా రక్షణ చర్యలు తీసుకోవడం, ముందుగా ప్రొటెక్టివ్ వాటర్ సంబంధించి చర్యలు తీసుకోవడం, గ్రామంలో శానిటేషన్ విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రజలను అప్రమత్తం చేయడం, అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉదయం నుంచి ఇక్కడ మెడికల్ క్యాంపును రన్ చేస్తూ ఉన్నారు. మరొక 2 రోజులు కూడా ఈ క్యాంప్ రన్ చేసి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ విషయంలోని ప్రజల ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండే పరిస్థితి లేదు. మరి ఈరోజు వెంటనే విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమై అందరికీ వైద్య సహాయం అందించిన వైద్య సిబ్బందికి, మెడికల్ ఆఫీసర్స్కి, అదేవిధంగా సిబ్బందికి, ఎంపీడీఓ గారికి, ఇతర అధికారులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.